వర్షం మధురానుభూతినిస్తుంది. ఆకాశం నుంచి జల్లులా కురిసే ఆ నీరు చూస్తే ఆ ఫీలే వేరు. ఈ వర్షం అతి భారీగా కురిసినా ప్రమాదమే. అసలు వర్షాలు ఎలా కురుస్తాయి, ఆకాశం నుంచి నీరు కిందికి ఎలా వస్తుందనేది లోకల్ ఎక్స్‌ప్లెయినర్స్ లో చూద్దాం. భూమి, నదులు, సముద్రాల నుండి నీరు వేడికి ఆవిరై పైకెళ్తుంది. ఇది గాలిలో మిళితమై తేమగా మారుతుంది. నీరు ఆవిరై పైకి వెళ్లి చల్లగా మారి మేఘాలుగా ఏర్పడతాయి. ఈ మేఘాలు చిన్న నీటి బిందువులతో మరియు మంచు స్ఫటికాలతో కూడి ఉంటాయి. మేఘాలలో నీటి బిందువులు కలిసి పెద్ద చుక్కలుగా మారుతాయి. గురుత్వాకర్షణ ద్వారా ఈ చుక్కలు కిందకు పడి వర్షంగా కురుస్తాయి. వర్షం వివిధ రూపాలలో కురుస్తుంది. కొన్నిసార్లు వర్షం మంచు లేదా వడగళ్ల రూపంలో కూడా కురుస్తుంది. వర్షం అతిగా వచ్చిన ప్రమాదమే. ఎందుకంటే వర్షం ఎక్కువ కురిస్తే నీటి ప్రవాహం పెరిగి లోతట్టు ప్రాంతాలు జలమయమవుతాయి. ప్రజలకు అది ఇబ్బందిగా మారుతుంది. ఎండాకాలంలో బాగా వేడికి నీరు ఆవిరై పైకెళ్తుంది కాబట్టి అందువల్ల వెంటనే ఎండాకాలం తర్వాత వర్షాకాలం వస్తుంది. ఏదేమైనా ఈ వర్షం అనేది ఒక ఫీల్. అదే విధంగా ఈ నీటి ద్వారానే నదులు, చెరువులు, సముద్రాలు ఇవన్నీ కూడా ఈ వర్షం ద్వారా మాత్రమే ఇవి నిండుకోగలుగుతాయి. వర్షం రాకుంటే పంటలకు కూడా ఇబ్బందిగా మారుతుంది.